సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వెంకటేష్ గారి పైన అండ్ రానా గారి పైన వీళ్ళిద్దరి పైన కూడా కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ అయిందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. అసలు ఏం జరిగింది? వీళ్ళతో పాటు సురేష్ బాబు గారి పైన అండ్ అభిరామ్ పైన కూడా కేసులు నమోదయ్యాయి అంట కదా, అసలు ఏం జరిగింది సార్? ఏం ఇష్యూ అయింది? అంటే దక్కన్ హోటల్ అని ఒక నందకుమార్ అని అతను ఆల్రెడీ పొలిటికల్ ఏరియాలో కొన్ని కేసులు ఉన్నాయి అతని మీద లిటికెంటే. అతను తనకి చెందినటువంటి దక్కన్ హోటల్ని వెంకటేష్ గారి స్థలంలో ప్రారంభించాడు. ఫిలిం నగర్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది అది. ఆ ఇంట్లో హోటల్ మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు అభ్యంతరకరంగా ఉంది ఇక్కడ నిర్మాణాలు అన్న పద్ధతిలో కొంత కూల్చారు. వాళ్ళు కూల్చిన సందర్భంగా అదొక వివాదం. కోర్టు ఏం చెప్పిందంటే ఫర్దర్గా దానిలో ఎవరు ఏ రకమైనటువంటి అంటే నిర్మాణాలు కానీ కూల్చివేతలు కానీ ఏమీ జరగకుండా స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ హోటల్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎంటర్ అయ్యి కూల్చిన తర్వాత అక్కడ హోటల్ రన్ అవ్వలేదు. ఈలోపు వీళ్ళు ఏం చేశారంటే మిగిలిన భాగాన్ని కూల్చారు. కూల్చడంతో ఈ మిగిలిన భాగాన్ని కూల్చడం కోర్టు వ్యతిరేక చర్య, కోర్టు ధిక్కరణ అనే ఉద్దేశంతో తను ఇంకొక కేసు ఫైల్ చేశాడు వీళ్ళ మీద. కోర్టు ఉత్తర్వులకు లోబడి వ్యవహరించకుండా అతిక్రమించి కూలగొట్టారు పూర్తి స్థాయిలో అని కోర్టుకు వెళ్ళాడు. తను కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇది చాలా కాలంగా నడుస్తోంది. అతని మీద అంటే వీళ్ళ మీద కేసులు నమోదు చేయటం కానీ అలాంటిదేం చేయలేదు. ఇతను కోర్టులో కంప్లైంట్ చేశాడు, లోకల్ పోలీసు పట్టించుకోలేదు. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా నాంపల్లి కోర్టు ఏం చేసిందంటే ఇతను ఒక కంప్లైంట్ చేస్తున్నాడు కదా గతంలో, అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కూల్చేసిన తర్వాత కోర్టు చెప్పినటువంటి నిర్ణయం ఆ స్థలంలో ఎటువంటి కార్యక్రమాలు టేకప్ చేయొద్దు అని కోర్టు చెప్పిన నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు ఎంటర్ అయ్యి వ్యవహరించారు కాబట్టి కేసు ఎందుకు పెట్టకూడదు, అది కోర్టు నిర్ణయం అతిక్రమణ కిందకు వస్తుంది కదా అని ఏదైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి వాదిస్తున్నాడో ఆ వాదనతో కోర్టు ఏకీభవించి వాళ్ళ మీద కేసు ఎందుకు నమోదు చేయకూడదు, మీరు ఎందుకు చేయలేదు అనేది ఫిలిం నగర్ పోలీసుల్ని క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేయడంతో ఇప్పుడు వీళ్ళు ఏదైతే జరిగిందో దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ఆ కూల్చివేత సందర్భంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో నిజానికి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అభిరామ్ది అనేది ఆ రోజున బయటకు వచ్చిన వార్తలు. అయితే టోటల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఆ కేసులో ఇంక్లూడ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అందులో రానా ఉన్నాడు, సురేష్ బాబు గారు ఉన్నాడు, వెంకటేష్ గారు ఉన్నాడు. అందరూ నిజానికి వెంకటేష్ గారి ఇల్లే అది, వెంకటేష్ ఇల్లుగానే పాపులర్. అది ఈ డిస్ప్యూట్లోకి వచ్చింది. హోటల్కి ఇవ్వటంతో డిస్ప్యూట్, అందులో ఉన్నటువంటి ఇల్లు పడగొట్టి ఈ హోటల్ నిర్మాణం చేశారు. దానికి సంబంధించి జిహెచ్ఎంసీ వ్యవహారాలు ప్రాపర్గా లేక వాళ్ళు వచ్చి కూలగొట్టారు. అక్కడి నుంచి మొదలైంది వివాదం. ఇది ప్రభుత్వానికి హోటల్కి జరగాల్సిన వివాదం అనుకోకుండా ఒక టర్న్ తీసుకుని స్థల వివాదంగా మారి స్థలం తాలూకా యజమానులకి ఆ హోటల్ నిర్వాహకుడికి మధ్య వివాదంగా మారిపోయింది. ఆ మారిపోయి ఇప్పుడు వీళ్ళని స్ట్రైట్గా పార్టీలుగా చేరుస్తూ పోలీసులు వీళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఈ నమోదైనటువంటిది సివిల్ డిస్ప్యూటే కాబట్టి కోర్టులో కంటెస్ట్ చేస్తారు. కంటెస్ట్ చేసి వీళ్ళు కూడా లాయర్లను పెట్టుకుంటారు, వీళ్ళ ఎవిడెన్సెస్ ఏవో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఏ పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది లోపలికి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఏదో ఒక పద్ధతిలో దాన్ని క్లియర్ చేసుకుని బయటపడతారు. పెద్దగా ఆందోళన పడాల్సింది ఏం లేదు. ఇది సెటిల్ అయ్యే వ్యవహారమే, సెటిల్ చేసుకుంటారు. కోర్టు బయటే సెటిల్ అవుతుంది. ఇది కోర్టులో ఫైనల్గా ఒక కంక్లూజన్కి వస్తారు. అందరూ కలిసి అక్కడ కలిసిపోయేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒక రాజీ వ్యవహారం. ఈ రాజీ చేసుకోవటం కోసం ఇప్పుడు వీళ్ళ మీద కేసు సీరియస్గా ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఈ కేసును క్లోజ్ చేయాలంటే ఏం చేయాలంటే కూర్చొని సెటిల్ చేసుకోండి. ఆ నష్టం ఏదో ఉంటుంది అతనికి జరిగిన నష్టాన్ని వీళ్ళు భర్తీ చేసేస్తే కోర్టు అతని కేసు వాపస్ తీసుకుంటారని అనొచ్చు. అలా ఇది కోర్టు బయట సెటిల్ అయ్యేది తప్ప కోర్టులో మెరిట్స్ మీద వెళ్ళి కేసు నడిపి తర్వాత ఎప్పుడో కోర్టు నిర్ణయం వచ్చినప్పుడు ఫర్దర్ కార్యక్రమాలు చేద్దాం అన్నంత కాలం వీళ్ళు ఎదురు చూస్తారా అనేది అనుమానమే. అందుకని కోర్టు బయటే సెటిల్ అవుతుంది. దాదాపు ఇలాంటి సివిల్ వివాదాలన్నీ కోర్టు బయటే సెటిల్ అవుతాయి.
ఆ సెటిల్మెంట్ను వేగవంతం చేయడానికి అతను విపరీతంగా కృషి చేసి చాలా ఏళ్ల నుంచి నడుస్తోంది ఈ కేసు. ఈ రోజున కొత్త కేసు కాదు అది, నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్ కాదు ఇది. చాలా కాలం ఉంది దీనికి, చాలా వయసు ఉంది. ఇంత వయసు ఉన్నటువంటి కేసులో ఏదో ఒకటి బెటర్గా పొందుదాము అని అతను అనుకుని ఈ చేసినటువంటి కృషి ఫలించి ఈ రోజున కోర్టు నుంచి ఒక డైరెక్షన్ అయితే వచ్చింది పోలీసులకి. ఈ డైరెక్షన్ ప్రకారం మరి వాళ్ళు వెళ్ళి నోటీసులు సర్వ్ చేయాలి ఇప్పుడు వీళ్ళకి. సర్వ్ చేసిన తర్వాత వాళ్ళు లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన మేరకు వాళ్ళు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తారు. ఓకే. వ్యవహరించిన తర్వాత ఇది ఎలాగూ అడ్వకేట్స్ మధ్యలో సెటిల్ అయ్యే వ్యవహారమే. కూర్చోబెట్టి మాట్లాడేసి ఏదో ఒక అమౌంట్ సెటిల్ చేసి అతను నష్టపరిహారం కోర్టులో కేసు విత్డ్రా చేయించేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. చూద్దాం, ఇంకొక 6 నెలలు నడుస్తుంది ఈ డ్రామా, తర్వాత ఏదో క్లారిటీ వచ్చేస్తుంది. అంటే సినిమా టైంలో ఎటువంటి ఇష్యూస్ ఇబ్బంది ఉండవచ్చా? ఏం ఇబ్బంది ఏం లేదండి, సినిమాకి దీనికి సంబంధం లేదు. వాళ్ళు ఒకళ్ళకి ప్రాపర్టీ అద్దెకి ఇచ్చారు, ఆ అద్దెకి తీసుకున్న అతని నిర్మాణాలకి ప్రభుత్వానికి మధ్య మొదలైన వివాదం అనుకోకుండా వీళ్ళు ఎంటర్ అయి కూల్చేయడంతో వీళ్ళ వైపు టర్న్ అయ్యి ఇప్పుడు వీళ్ళే ప్రధానం అయ్యారు. ఓకే. అంతవరకే తప్ప వీళ్ళకేం సంబంధం లేదు ఆ గొడవలు. ఓకే. క్లీన్గానే బయటకు వచ్చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.